అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఆ ఒకటి అడక్కు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ హీరోగా వచ్చిన ఈ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1992లో ఈవీవి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సెటైరికల్ కామెడీగా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు ఇదే టైటిల్తో మరో సినిమా రాబోతుంది. ఈవీవి తనయుడు టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రం ఆ ఒకటి అడక్కు. ఈ సినిమాకు మళ్లీ అంకం దర్శకత్వం వహిస్తూ ఉండగా ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తుంది. ఈ మూవీ నుంచి మేకర్స్ తాజాగా టైటిల్ గ్లిమ్స్ విడుదల చేశారు. పెద్దోడా బయట వాళ్ళందరికీ ఏం చెబుతావురా అంటూ వీడియో మొదలైంది. గన పెళ్ళెప్పుడు, గన కళ్యాణం ఎప్పో, గన షాదీ కబ్ కరోగి అంటూ పాన్ ఇండియా డైలాగ్స్ తో ఈ గ్లిమ్స్ సాగింది. ఇక గ్లిమ్స్ చూస్తే ఫన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కింగ్ నాగార్జునకు 2 వివాహాలు. దగ్గుబాటి రామానాయుడు కూతురు లక్ష్మితో ఆయనకు మొదటి వివాహం జరిగింది. వీరి సంతానం నాగచైతన్య. మనస్పర్ధలు తలెత్తడంతో విడిపోయారు. అనంతరం 1992లో హీరోయిన్ అమలను నాగార్జున రెండో వివాహం చేసుకున్నాడు. లక్ష్మి కూడా రెండో వివాహం చేసుకుని చెన్నైలో సెటిల్ అయింది. నాగచైతన్య తల్లి వద్దే పెరిగాడు. అప్పుడప్పుడు నాన్న నాగార్జున వద్దకు వస్తూ ఉండేవాడట. నాగచైతన్యను నాగార్జున లాంచ్ చేశాడు. అక్కినేని వారసుడిగా వెండితెరకు పరిచయం చేశాడు. రెండో భార్య అమలకు అఖిల్ పుట్టాడు. అఖిల్ సైతం హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సవతి తల్లి అమలతో నాగచైతన్యకి ఉన్న అనుబంధం గురించి తెలిసింది తక్కువే. ఎందుకంటే వీరు పెద్దగా కలిసి కనిపించిన దాఖలాలు లేవు. కేవలం ఫ్యామిలీ అందరూ కలిసిన స్పెషల్ ఈవెంట్స్ లో ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తారు. తాజా ఇంటర్వ్యూలో అమల స్టెప్స్ అండ్ నాగచైతన్య గురించి స్పందించారు. నాగచైతన్య నా వద్ద పెరగలేదు. చెన్నైలో వాళ్ళ అమ్మ వద్దే ఉండేవాడు. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చేవాడు. నాన్నతోనే ఎక్కువగా గడిపేవాడు. మంచి వ్యక్తిత్వం ఉన్న అబ్బాయి. అఖిల్ నాగచైతన్య మధ్య మంచి బాండింగ్ ఉండేది. అఖిల్ కి చైతన్య ఓ మంచి అన్నయ్య. ఇక్కడికి వస్తే చైతు వెనకాలే అఖిల్ తిరిగేవాడు. చిన్నప్పుడు చైతు ఎప్పుడొస్తాడా అని అఖిల్ ఎదురు చూసేవాడు. నాగచైతన్య నాటి కాదు. అఖిల్ మాత్రం హైపర్ యాక్టివ్. వీరిద్దరి సినిమాలు రిలీజ్ అవుతుంటే నాకు గుండెల్లో దడ మొదలవుతుంది. నాగార్జున మాత్రే చిత్ర ఫలితం నుండి 1-2 రోజుల్లో బయటకు వచ్చేసి నెక్స్ట్ ప్రాజెక్టుపై దృష్టి పెడతారు అని అమల వెల్లడించారు. ఆమె మాటలను బట్టి చూస్తే చైతుకి అమలతో బలమైన అనుబంధం లేకపోయినా అఖిల్తో ఉందని తెలుస్తోంది. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. యంగ్ నటి సూసైడ్ చేసుకోవడం ఇండస్ట్రీలో కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ ప్రాంతానికి చెందిన మాలికా రాజ్పుత్ యంగ్ నటిగా పలు ప్రాజెక్ట్స్లతో అలరించింది. ఆమె నటి మాత్రమే కాదు, సింగర్ కూడాను. ఆమె పాటలకు అభిమానులున్నారు. అలాగే ఆమె కథక్ డాన్స్లోనూ మంచి ప్రావీణ్యం పొంది ఉన్నారు. అయితే నటి సింగర్ మాలికా రాజ్పుత్ అలియాస్ విజయలక్ష్మి అనుమానాస్పద స్థితిలో మరణించడం సంచలనంగా మారింది. ఆమె మరణంపై బీహార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదైంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం తాజాగా మాలికా నివాసం ఉంటున్న గది తలుపులు ఎంతకు తీయడం లేదు. పిలిచినా పలకలేదు. అనుమానంతో తలుపులు బద్దలు కొట్టి వెళ్లి చూశారు. అప్పటికే ఫ్యాన్ కూరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద సంఘటన ఘనకోత్వాలీనగర్ లో జరిగింది. విషయం తెలియడంతో తల్లి, కుటుంబ సభ్యులు కన్నీరు పుండీరవుతున్నారు. మల్లిక తల్లి సుమ్రితా సింగ్ మాట్లాడుతూ అసలు ఎందుకు సూసైడ్ చేసుకుందో తనకు కూడా తెలియదని చెప్పుకొచ్చింది. మాలికాకు ప్రస్తుతం 35 ఏళ్లు. నటిగానే కాకుండా ఆమె పొలిటికల్ గాను ఎంట్రీ ఇచ్చింది. 2016 నుంచి బీజేపీలో కంటిన్యూ అవుతుంది. జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగారు. 2 ఏళ్ల కింద ఆ పార్టీని కూడా వీడారు. ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ 30 అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందనకు సినీ నటుడు విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. రష్మిక మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించాడు. నిన్ను చూస్తే గర్వంగా ఉంది. ఇలాగే నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలి అంటూ పోస్టు పెట్టాడు. ఫ్యాన్స్ కూడా రష్మికపై పొగడతల వర్షం కురిపిస్తున్నారు. వివిధ రంగాల్లో తనదైన ముద్ర వేసిన 30 ఏళ్లలోపు యువతీ యువకులతో ఫోర్బ్స్ పత్రిక 30 అండర్ 30 జాబితాను రూపొందిస్తుంది. ఏడాది రష్మికతో పాటు మరో 3 నటీమణులకు ఈ లిస్టులో చోటు దక్కింది. తనకు దక్కిన ఈ గుర్తింపుపై రష్మిక తొలిసారి సోషల్ మీడియా వేదికగా స్పందించింది. మ్యాగజైన్ కవర్ ఫోటోను షేర్ చేసిన రష్మిక తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. ఈ పోస్ట్ను విజయ్ దేవరకొండ కూడా షేర్ చేస్తూ ఆమెకు అభినందనలు తెలిపాడు. కమేడియన్ గా వైవా హర్ష తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. సుందరం మాస్టర్ సినిమాతో ఆయన హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఈ సినిమాకి హీరో రవితేజ ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. దర్శకుడిగా కళ్యాణ్ సంతోష్ పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ట్రైలర్ మెగాస్టార్ చేతుల మీదుగా విడుదలైంది. అడవి ప్రాంతంలోకి ఒక గిరిజన గూడెంలోని ప్రజలకు ఆంగ్లం నేర్పించమని హీరోను ఆ ప్రాంతానికి పంపిస్తారు. అక్కడి వారికి తనకంటే మంచి ఇంగ్లీష్ వచ్చని తెలిసి హీరో ఆశ్చర్యపోతాడు. అసలు తను పంపించింది మాస్టర్గా కాదని అక్కడ దాగిన ఒక రహస్యాన్ని కనిపెట్టడం కోసమని హీరోకి తెలుస్తుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు అనేదే కథ. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా, సెకండ్ హాఫ్ అంతా సీరియస్ గా సస్పెన్స్ తో ఈ కథ నడుస్తుందనే విషయం ఈ ట్రైలర్ ను బట్టి అర్థమవుతుంది. ఫైటర్ చిత్రం విడుదలైన నెలలోనే స్టార్ హీరో హృతిక్ రోషన్ తన తదుపరి చిత్రం కోసం కసరత్తులు మొదలుపెట్టారు. జనవరి 25న విడుదలైన ఫైటర్ చిత్రం థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ నటించబోయే తదుపరి చిత్రం ఏదో కాదు, ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్ 2. రీసెంట్ ఇంటర్వ్యూలో సైతం హృతిక్ ఈ చిత్ర షూటింగ్ గురించి మాట్లాడారు. అతి త్వరలో వార్ 2 మొదలు కాబోతుంది. బహుశా నాకు ఊపిరి తీసుకునే టైం కూడా ఉండదేమో అని తెలిపారు. వార్ 2లో ఈసారి హృతిక్ తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు అని చెప్పి అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఈ స్పై యూనివర్స్ లో తారక్ భాగం కాబోతూ ఉండటం ఆసక్తికరంగా మారింది. యష్రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్నారు. హృతిక్ రోషన్ ఫిబ్రవరి 23 నుంచి వార్ 2 షూటింగ్ లో జాయిన్ అవుతారు. ఈ ఫస్ట్ స్కెడ్యూల్లో దర్శకుడు అయాన్ ముఖర్జీ హృతిక్ రోషన్ ఇంట్రొడక్షన్ సీన్ ని 2 వారాల పాటు చిత్రీకరించబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒకే సమయంలో చాలా సినిమాలను నిర్మిస్తుంది. యూనిక్ కంటెంట్ తో చిన్న నుండి మీడియం రేంజ్ సినిమాలను కూడా రూపొందిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, జయప్రద ప్రధాన పాత్రల్లో నటించిన లవ్ ఎట్ 65 అటువంటి సరికొత్త కంటెంట్ ఓరియంటెడ్ మూవీ. బ్లాక్ బస్టర్లను అందించిన దర్శకుడు విఎన్ ఆదిత్య, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు దర్శకత్వం వహిస్తున్నారు. వివేక్ కూచిబొట్ల సహ నిర్మాత. మేకర్స్ ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు. ఆయనకి 70 నిండా, ఆవిడకి ఓ 65 దాకా ఉంటాయి. ఈ ఇద్దరు కాలనీ నుండి పారిపోయిన ఆసక్తికరమైన సన్నివేశంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. రజనీకాంత్ చిత్రంలో తాను బాగా నటించలేకపోయాననే అపరాధ భావం ఇప్పటికే ఉందని బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దికీ అన్నారు. ఇటీవల పాల్గొన్న ఇంటర్వ్యూలో ఆ మూవీ చిత్రీకరణ గురించి మాట్లాడారు. పేటలో నేనెలా నటించానో నాకే అర్థం కాలేదు. భాష తెలియకపోవడంతో చాలా విషయాలు గ్రహించలేకపోయా. లిప్సింగ్ తో మేనేజ్ చేసా. పర్ఫార్మెన్స్ బాగా లేకపోయినా పారితోషికం తీసుకున్నందుకు గిల్టీగా ఉంది. ఇలా సైంధవ విషయంలో జరగకూడదని అన్నీ నేర్చుకున్నా. నా పాత్రకు సంబంధించిన డైలాగ్ అర్థాలు తెలుసుకుని నేనే డబ్బింగ్ చెప్పా అని పేర్కొన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి సందడి చేసిన సినిమాల్లో హనుమాన్ ఒకటి. చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తేజ సజ్జా కీలక పాత్రలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం నెల రోజులు పూర్తయ్యాక కూడా థియేటర్లో విజయవంతంగా రన్ అవుతుంది. ఇక ఈ సినిమా ఆడియన్స్ కు మరింత మందికి అందుబాటులోకి తెచ్చేందుకు టికెట్స్ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. నైజాంలోని థియేటర్లలో హనుమాన్ టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో టికెట్ ధర ₹175గా ఉంది. ఈ టికెట్స్ ఇకపై ₹100కే లభించనున్నాయి. మల్టీప్లెక్స్లలో 295గా ఉన్న టికెట్ ధరను ఏకంగా 150కి తగ్గించారు. అయితే ఈ ధరలు ఫిబ్రవరి 16 నుంచి 23 వరకు అందుబాటులో ఉంటాయని మేకర్స్ తెలిపారు. ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే ఈ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. రిగా వాలంటైన్స్ డే రోజు మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి అమెరికా బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విశ్వంబర షెడ్యూల్ షూట్ గ్యాప్లో తాను అమెరికా వెళ్తున్నానని వచ్చిన వెంటనే మల్కీ షూటింగ్లో పాల్గొంటానని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇక ఆసక్తికరమైన విషయం ఏంటంటే అమెరికాకి వెళ్లిన చిరంజీవి ప్రస్తుతం అక్కడే ఉన్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ను కలిశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి సన్మానం చేయాలనే కోరికను ఆయన వెలిబుచ్చగా మెగాస్టార్ చిరంజీవి అందుకొప్పుకున్నారు. దీంతో మెగాస్టార్ చిరంజీవితో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసిన విశ్వప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడం, అలాగే సన్మానానికి ఆయన అనుమతి తీసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. 18న లాస్ ఏంజల్స్ లో చిరంజీవికి సన్మానం జరగనుంది. ఈ వేడుకను విశ్వప్రసాద్ నిర్వహించనున్నారు. ఈ నెల 11న జరిగిన తెలుగు చలనచిత్ర దర్శకుల ఎన్నికలలో వీరశంకర్ ప్యానెల్ సభ్యులు అత్యధిక మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఎన్నికైన నూతన వర్గం 16న రథసప్తమి పర్వదినాన దర్శకుల సంఘం కార్యాలయంలో పదవి బాధ్యతలను చేపట్టింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుతూ తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలుపరిచే దిశగా గెలిచిన క్షణం నుండే కార్యాచరణను ప్రారంభించామని, మా సభ్యులు మాకిచ్చిన అతి కొద్ది కాలంలోనే మా సంఘాన్ని TFDA 2.0గా తీర్చిదిద్దుతామని మీడియాకు తెలియజేశారు. ఇంకా ఈ
సమావేశంలో ఉపాధ్యక్షులుగా ఎన్నికైన సాయి రాజేష్, వశిష్ఠలతో పాటు ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి, కోశాధికారి రామారావు, సంయుక్త కార్యదర్శులు వడ్డానం రమేష్, కస్తూరి శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శులు ప్రియదర్శిని, వంశీ దొండపాటి, కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన యువ దర్శకులు శ్రీరామ్ ఆదిత్య, శైలేష్ కొరను, విజయ్ కుమార్ కొండ, సీనియర్ దర్శకుడు రాజా వన్నెంరెడ్డి, డాక్టర్ కృష్ణమోహన్, కూరపాటి రామారావు, ఆకాష్, లక్ష్మణరావు, రమణ మొగిలి, ప్రవీణ పాల్గొన్నారు. టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రామ్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం డబుల్ స్మార్ట్ బ్లాక్ బస్టర్ మూవీ స్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వరుస అప్డేట్లనివ్వగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీపై ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. మార్చి 8న గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు మొదటగా చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విడుదల తేదీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. అనుకున్న టైంకి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉండటంతో ఈ సినిమాను జూన్ 14న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న తాజా చిత్రం దేవరా. ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ సినిమా గ్లిమ్స్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాను మొదట ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సైఫ్ అలీ ఖాన్ కు గాయం కావడంతో షూటింగ్ ఆలస్యమై రిలీజ్ డేట్ వాయిదా పడింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ సినిమాను 2024 అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో పాటు కొత్త ఎన్టీఆర్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఓజీ, రన్ రాజారన్, సాహో చిత్రాల ఫేమ్ సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్ తో పాటు గ్లిమ్స్ విడుదల చేయగా ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ దర్శకుడు సుజిత్ ఒక క్రేజీ పోస్ట్ పెట్టాడు. ఇందులో సుజిత్ పై ఓజీ చేతులు వేసినట్లు ఫోటో ఉంది. దీంతో ఈ ఫోటోను మెగా ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టాలీవుడ్ యువ నటులు వినాయక్ దేశాయ్, అపర్ణ దేశాయ్ జట్టగా రూపుదిద్దుకుంటున్న ప్రేమ కథా చిత్రం రాధామాధవం. ఈ సినిమాకు దాసరి ఈసా దర్శకత్వం వహిస్తూ ఉండగా గోనాలు వెంకటేష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా మార్చి 1న విడుదల కానుండగా ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ తో పాటు ట్రైలర్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ మూవీకి UAA సర్టిఫికేట్ ను జారీ చేశారు. చక్కని సందేశాత్మక చిత్రమని సినిమా మీద ప్రశంసలు కురిపించారు. మార్చి 1న ఈ మూవీ భారీ ఎత్తున విడుదల కానుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన టాలీవుడ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ హనుమాన్. తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించింది. వరల్డ్ వైడ్ గా ఇప్పటివరకు 300 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ఓటీటీలోకి ఈ సినిమా ఎప్పుడొస్తుందా, ఎప్పుడు చూద్దామా అంటూ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని హనుమంతు శ్రీయాంజనేయంలోని అంజని కలుసుకున్నాడు. అవును, టాలీవుడ్ హీరో నితిన్, తేజ సజ్జా తాజాగా రెస్టారెంట్ లో కలుసుకున్నారు. వీరికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందరికీ నమస్కారం. రైతే రాజు, రైతుదే అంతిమ విజయం, రైతుదే ఎప్పుడూ విజయం అని చెప్పి ఇవాళ న్యాయస్థానాలు రుజువు చేసినాయి. అహానికి అడ్డుకట్ట వేసి నాగలికి న్యాయం చేసింది. మా రాజధాని ఫైల్స్కి ఉన్న చిన్న అడ్డంకి ఈ రోజుతో తొలగిపోయింది. మమ్మల్ని ఆదరించి మాకు అండగా నిలిచి ఈ 2 రోజుల నుంచి మాకెంతో ధైర్యాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చిత్రాన్ని అఖండ విజయం చేకూర్చాలని చెప్పి మరొకసారి మీ అందరికీ విన్నవిస్తున్నాను. దీంట్లో ఈ చిత్రం ఉద్దేశం రైతులకి జరిగిన అన్యాయాన్ని ఎత్తిచూపి రైతులకు ఎవరైతే అన్యాయం చేస్తారో వాళ్ళు ఏ విధంగా నాశనం అయిపోతారో చూపించడమే మా ముఖ్య ఉద్దేశం. అంతకుమించి ఏ వ్యక్తుల్ని టార్గెట్ చేయాల్సిన అవసరం మాకు లేదు. రైతు జోలికి వెళ్ళకుండా ఉంటే మేము ఈ సినిమా కూడా తీసేవాళ్ళం కాదు. సినిమా తీసింది కూడా రైతుల కోసం, ఒక రైతు బిడ్డగా నా వంతు కర్తవ్యంగా తీశాను. ప్రతి ఒక్క రైతు బిడ్డ ఈ సినిమాలు చూడండి. మాకు ఈ 2 రోజుల నుంచి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలు. ఈ కాంట్రవర్సీ మూలంగా మాకు పెట్టుబడి లేని పబ్లిసిటీ వచ్చింది. దానికి కూడా
చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్లకు వెళ్ళి ఈ సినిమాని చూపించి రైతులకు సంఘీభావం తెలియజేసి ఈ సినిమాకి అఖండ విజయం చేకూర్చవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాజధాని ఫైల్స్ ఎంత ఎమోషనల్గా ప్రజల్లోకి వచ్చిందో తెలుసు. ట్రైలర్ 1,40,00,000 1,50,00,000 మంది దాదాపు ట్రైలర్ని చూసి దీన్ని అప్రిషియేట్ చేశారు ఈ సినిమాని. ఎప్పుడెప్పుడు ఆ సినిమాని అందరూ వెయిట్ చేస్తూ ఉంటే 15వ తారీఖున రిలీజ్ అయింది ఈ నెల. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే థియేటర్స్లో ప్రేక్షకుల్ని మొత్తం బయటికి పంపించేసి ఉన్న వాళ్ళందరినీ బయటికి లాగేసి కొన్ని చోట్ల 15 మినిట్స్, కొన్ని చోట్ల 20 మినిట్స్, కొన్ని చోట్ల ½ అన్ అవర్, కొన్ని చోట్ల ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత థియేటర్ లాక్ చేసి జనాన్ని బయటికి పంపించేస్తే వాళ్ళు రోడ్ల మీద కూర్చుని మరీ అరిచారు, ఈ సినిమాని ఎందుకు ప్లే చేయరు మీరు, ఈ సినిమాని మాకు చూపించాలి, ఎందుకు చూపించట్లేదు అని చెప్పి ఎంతోమంది అభిమానులు చాలా డిసప్పాయింట్ అయిపోయారు, బాధపడ్డారు. రోడ్డు మీద ధర్నాలు కూడా చేశారు చాలామంది మహిళా రైతులు కానీ, మహిళలు కానీ, జెంట్స్ కానీ చాలామంది. ఏ ఎమోషన్తో అయితే మీరు ఆ సినిమా చూడాలనుకున్నారో దానికి న్యాయస్థానం మనకి సపోర్ట్ చేసింది. న్యాయమే ఫైనల్గా గెలిచింది. రైతే రాజు అంటాం మనం, అలాగే ఒక రాజు లాంటి తీర్పు వచ్చింది. ఈ రాజధాని ఫైల్స్ ఈ రోజు నుంచి పునఃప్రారంభమవుతున్నాయి అన్ని థియేటర్లో కూడా. మీరు ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్కి వెళ్ళి ఎంత ప్రేక్షకాదరణతో ట్రైలర్ని ముందుకు పంపించారో అలాగే సినిమాని కూడా సూపర్ డూపర్ హిట్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజధాని కావాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు, రైతుని గౌరవించే ప్రతి ఒక్కళ్ళు, రాష్ట్రం మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాని చూడాలి. ఈ సినిమా రేటింగుల గురించి అట్ల గురించి మీరు పట్టించుకోవద్దు. కొన్ని సినిమాలు సామాజిక బాధ్యతతో వస్తాయి, సమస్య మీద వస్తాయి, ప్రజల యొక్క సంఘర్షణ మీద వస్తాయి. ఇవి మనం చూడాలి, ఆ విషయాన్ని మనం అప్రిషియేట్ చేయాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే నచ్చిన వాళ్ళు నచ్చినట్టు, నచ్చిన వాళ్ళు మరోలాగా ఇంకోసారి ఇస్తారు. థియేటర్లో ప్రేక్షకులు ఉన్నా కూడా ఇద్దరే థియేటర్లో ఉన్నారు అని చెప్పి కూడా కొంతమంది పంపిస్తున్నారు వీడియోలు. ఎందుకంటే ఇవన్నీ కావాలని చేస్తున్న ప్రచారాలు. ఎందుకంటే నిజంగా సినిమా బాగాలేదు, జనం ఎవరు థియేటర్కి వెళ్ళట్లేదంటే మా సినిమాని ఆపాల్సిన పరిస్థితి ఎవరికి ఉండదు. ఎందుకంటే ఎలాగ ఆడని సినిమా ఇది, ఎందుకని వాళ్ళు వదిలేసేవారు. ఇది ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు, ప్రేక్షకుల్లో మార్పు వస్తుంది, చూసిన వాళ్ళల్లో రాష్ట్రం గురించి ఆలోచించే పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి భయపడి మాత్రమే ఈ సినిమాని ఆపే ప్రయత్నం చేశారు. దీనికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది కాబట్టి మీరందరూ థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని చూసి ఆదరించి సూపర్ డూపర్ హిట్ చేస్తారని, మేము చేసిన పర్పస్కి ఒక అర్థం చూపిస్తారని నేను కోరుకుంటున్నాను. వెరీ నైస్, చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ ఇంట్రెస్టింగ్. అంటే లైక్ థ్రిల్లర్, ఇన్వెస్టిగేటివ్, యాక్షన్, అన్ని లేయర్స్ మిక్స్ అయ్యి చాలా బాగుంది. రాముడు తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్లే సమయం వస్తుంది. దానికి హనుమంతుడు ఒప్పుకోడని తెలిసి రాముడు తన ఉంగరాన్ని ఒక పుట్టలో పడేస్తాడు. వెరీ నైస్ మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ ఇస్ వెరీ నైస్. ఆ ఉంగరం కోసం హనుమంతుడు సూక్ష్మ రూపంలోకి మారి ఆ పుట్టలోకి లోతుగా వెళ్లి పాతాళ లోకం చేరుకుంటాడు. టోన్ చాలా బాగుంది, కొత్తగా ఉంది. ఇట్స్ గాట్ లైక్ స్లైట్లీ గ్రే షేడ్, వెరీ వెరీ నైస్. ఆ చోటుకి వెళ్లి చూసిన హనుమంతుడు ఆశ్చర్యపోతాడు. ఒక్క ఉంగరం కోసం వెళ్ళిన హనుమంతుడికి కుప్పల కొద్ది ఉంగరాలు కనిపిస్తాయి. అండ్ ఆ నేరేటివ్ ఏదైతే ఉందో, ఆ వాయిస్ ఓవర్ లాగా, దట్ వాస్ కీపింగ్ మీ హుక్డ్. దట్ స్టోరీ కటింగ్ టు ద విజువల్స్, ఇంటర్కట్స్ చాలా బాగుంది. జరగకుండా జరిగినట్టు అనిపించేది ఒకటి ఉంది కదా, ఆ ఎంటీ స్పేసే డేజా vu. హర్ష సార్, సుందరం మాస్టర్ సినిమా ఇండస్ట్రీలో బాగా పాపులర్ నేమ్ సార్, ప్రభుదేవ్ గారి ఫాదరు. సో ఈ టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అలాగే బ్యాచ్ 1930 నుంచి అది కొట్టేసి మళ్ళీ 2023 రావటానికి. సో సుందరం మాస్టర్ టైటిల్ మీరు అన్నట్టు మన ఇండస్ట్రీలోనే చాలా లెజెండరీ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయండి. సుందరం అనే పేరు మీద, సుందర్ అనే పేరు మీద. అండ్ రవితేజ గారికి కూడా హీ రియలీ లైక్ ద టైటిల్, చెప్పంగానే ఆయన అప్రూవ్ చేస్తారండి. సో దట్ ఈస్ ద రీజన్ మేము సుందరం మాస్టర్ అని ఫిక్స్ అయ్యాం. అండ్ మీరు అడిగారు చూడండి, అదే రీజన్ కావాలని, మీరు అక్కడ స్ట్రాంగ్ రీజన్ ఉంది దానికంటే. అండ్ ఇట్ హోల్డ్స్ ద ఆల్మోస్ట్ ద క్రక్స్ ఆఫ్ ద ఫిల్మ్. అది మేము ఎందుకు అది చేసాం అనేదానికి. సో ఐ కాంట్ రివీల్ మోర్ అబౌట్ దట్ నౌ.
ఓకే, తర్వాత చిరంజీవి గారు ఇచ్చిన ట్రైలర్ చూసిన తర్వాత ట్రైలర్ మేడ్ క్యారెక్టర్ అన్నారు. సో దాని అంత ఆయన అన్న ఫీలింగ్లో నిజంగా ఇందాక అన్నట్టు చాలా ఎమోషనల్గా అయ్యారు కదా. సో ఆయన బ్లెస్సింగ్ తీసుకుని ఆయన చేసిన సజెషన్స్ ఏంటివి? సో అంటే ఒకటే చెప్పారండి, మీరు కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ చేస్తూ ఉన్నంతకాలం మన తెలుగు ఆడియన్స్ ఇస్ బ్యూటిఫుల్ ఆడియన్స్ విచ్ విల్ డెఫినెట్లీ ఎంకరేజ్ ఎనీబడి అండ్ ఎవ్రీబడి కంటెంట్ ఉంటే. దే వుడెంట్ మైండ్ సినిమా వారం వారం ఒక హిట్ వచ్చినా మన వాళ్ళు దాన్ని ఖచ్చితంగా చూస్తారండి, సినిమా బాగుంటే డెఫినెట్గా చూస్తారు అనే విషయం ఆయన చెప్పి మా అందరికీ దట్ గేవ్ అస్ అ లాట్ ఆఫ్ బూస్ట్ అండి. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన చిరంజీవి గారి దగ్గర తర్వాత మిమ్మల్ని కూడా ఆయన చెప్పడం, తర్వాత సునీల్ కానీ వీళ్ళందరూ, సునీల్ వరుసగా హీరో పక్కన ఎక్కువ లీడ్ చేసింది ఎక్కువ ఆ తరంలో. సో తర్వాత ఇప్పుడు మీరు చేస్తున్నారు, తను మళ్ళీ హీరోగా చేసి మళ్ళీ బ్యాక్ అయిపోయి మళ్ళీ ఆయన 6 ప్యాక్ కూడా చేసుకున్నాడు. సో మీకు ఇలాంటి క్యారెక్టర్ లీడ్ క్యారెక్టర్ వస్తే కంటిన్యూ చేస్తానని కూడా అంటున్నారు. సో భవిష్యత్తులో మిమ్మల్ని కూడా 6 ప్యాక్ లాగా తయారు చేసి చూడాల్సి వస్తుందా? నేను అందుకనే అన్నాను సార్, నేనే చెప్పగలిగేవి చెప్తాను కథలు, నేను ఇలా ఉండే చెప్పాను. నేను ఈ క్యారెక్టర్ కోసం నేనేం కష్టపడలా, ఇంకా పుష్టి పడ్డాను. సో యూనో నేను అలాగే ఉంటాను. ఐఎమ్ హ్యాపీ విత్ ఐ ఆల్వేస్ వాంట్ టు స్టే యాక్టివ్ అండి. అది 6 ప్యాకా 8 ప్యాకా ఫ్యామిలీ ప్యాకా కాదు. సో మనం ఫస్ట్ యాక్టివ్గా ఉండి హ్యాపీగా ఉన్నాం అనుకోండి, ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. ఈ కథలో ఆ ఊర్లో నల్లగా ఉన్న వాళ్ళంటేనే ఇష్టం ఆ ఊరు వాళ్ళకి. సో అలా మీ రియల్ లైఫ్లో మిమ్మల్ని బాగా ఇష్టపడిన వాళ్ళు, అలాగే మీది అది మనం అనుకుంటే రాదు, అది అలా జన్మ అలా వస్తుంది అది. సో మీకున్న కలర్ మీకు జీవితానికి మీకు ఎలా తోడ్పడిందండి? నేను ఫస్ట్ దాని గురించి నేను రిగ్రెట్ అవ్వనండి. అంటే నేను ఎలా ఉన్నా సరే నేను నాలాగా ఉండడం అనేది ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతుంటాను. నేను నాలా ఉన్నందుకే నన్ను చాలామంది ఇష్టపడ్డారు, లేకపోతే నా చుట్టూ ఉన్న వాళ్ళు ఇవాళ నాతో ఉన్నారు. సో ఐ డోంట్ థింక్ సైజ్, కలర్ ఆర్ ఎనీథింగ్ షుడ్ బి అ మ్యాటర్. అంటే నా ఒక్కడికి కాదు, ఇది చూస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నా, పీపుల్ హూ ఆర్ ఇన్ఫీరియర్ అండ్ పీపుల్ who are fighting their own battles without telling anybody that దేని గురించి అయినా ఇన్ఫీరియారిటీ అవ్వచ్చు, అది అకాడమిక్స్ అవ్వచ్చు, ఫిజికల్ అపియరెన్స్ గురించి అవ్వచ్చు, సాల్వ్ చేయలేదంటూ ఏ ప్రాబ్లము లేదు. అంతా మనం జస్ట్ మొన్న కూడా చెప్పాను, కూర్చుని రిలాక్స్ అయ్యి ఆలోచిస్తే దేనికన్నా సొల్యూషన్ ఉంటుంది. మీరు అన్నట్టు ఇనిషియల్గా నాకు కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది బికాస్ ఆఫ్ ద అపియరెన్స్. బట్ ఐ థింక్ నా ఒక్కడికే తెలుసు నేను ఎన్ని వార్స్ చేశానో ఎవరికి తెలియకుండా. అండ్ అవన్నీ ఓవర్కమ్ అయ్యి నేను ఫస్ట్ ఒక యూట్యూబర్లో వచ్చి, తర్వాత ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యి, కమెడియన్ అయ్యి, ఇవాళ ఒక లీడ్ కింద వస్తున్నాను. ఇంత యాంటిసిపేషన్ ఉంది అంటే ఐ థింక్ అదంతా మన వాళ్ళు ఇచ్చిన ఎనర్జీయే. సో ఐ విల్ డెఫినెట్లీ నేను చేయగలిగేది అంటే నేను చేసే పనులేంటి, నేను చేయగలిగే సినిమాల ద్వారా అది వాళ్ళకి తిరిగిస్తాను. వరుసగా ఇనిషియల్గా చిన్న సినిమాలు డబ్బు కోసం చేస్తూ ఉంటాం, లేదా వర్క్ కోసం చేస్తూ ఉంటాం. సో అలా అవకాశం సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్గా మీరు అయిన తర్వాత కూడా దేవి కూడా పెద్ద సినిమాలు పెద్ద హీరోలు చేస్తూనే దేవి లాంటి చిన్న సినిమాలు కూడా అతను చేసుకుంటూ సక్సెస్ బ్లాక్ బస్టర్ ఇస్తూ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడు దేవిశ్రీ ప్రసాద్ కూడా. సో అలా మీ రెండిట్లో మీరు ఏది ఇష్టపడుతుంటారు, అలా మీ కెరీర్ని కంటిన్యూగా ఈక్వల్గా చూడాలనే ఆలోచనతో మీరు కెరీర్ కొనసాగిస్తున్నారా? 100% అండి. అంటే లైక్ ఐ టోల్డ్ యూ, బిగ్ ఫిల్మ్ స్మాల్ ఫిల్మ్ ఏం లేదు, బిగ్ బడ్జెట్ స్మాల్ బడ్జెట్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ నాకు కంప్లీట్గా అంటే ఎక్స్పెరిమెంట్ చేయడం చాలా ఇంట్రెస్ట్. సో సపోజ్ ఐమ్ డూయింగ్ an 80 crore film now ఇప్పుడు చేస్తున్నాను, and I'll be doing a 100 crore film also. Doesn't mean that I won't, బట్ నాకు కూడా సూటబుల్ అవ్వాలి, నాకు కూడా కిక్ ఇవ్వాలి. కిక్ ఇస్తే నేను ఇంట్రెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఎఫర్ట్ మటుకు ఏ సినిమాకైనా అదే టైం తీసుకొని నిద్ర లాపుకొని చేస్తాం, కానీ నేను నా టీమ్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే ఇదైతే ఉండదండి. సో ఐ వాంట్ కంటిన్యూ లైక్ దిస్ అండ్ ఎన్ష్యూర్ దట్ నా సైడ్ నుంచి ఏమైనా ఎవరికైనా కూడా నా వర్క్ ద్వారా హెల్ప్ఫుల్గా ఉంటుందంటే వై నాట్. రవితేజ గారిని ఎలా ఒప్పించి దీంట్లో ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేశారు అంటే? అది పెద్ద కష్టం అవ్వలేదు సార్. సార్ని అప్రోచ్ అయిన వెంటనే సార్ ఒకసారి స్టోరీ విన్నంటనే ఇమీడియట్గా మనం చేసేద్దామని కన్విన్స్ అయిపోయారు సార్. ఆయన నచ్చిందేంటి మెయిన్ ఇనిషియల్గా ఆయనకి నచ్చిందేంటి కథ విన్న తర్వాత? ఆయనకు సబ్జెక్ట్ చెప్పారా, లేదంటే మేమే నమ్మకంతో చేశారా, లేదా హర్ష గురించి చేశారా? లేదు సార్, 100% స్టోరీనే సార్. ఖచ్చితంగా స్టోరీలో ఉన్న సోల్ని ఖచ్చితంగా అతనికి నచ్చింది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.